హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే గుంత పొంగనాలు చేసుకోబోతున్నాం. ఎలా అనేది ప్రాసెస్ చూసారండి. ఫస్ట్ ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి జీరా, కరివేపాకు తరుపుకున్నది, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న రుబ్బు. ఇది వచ్చేసి అట్టి రుబ్బు అనమాట. ఒక్కొక్కటి ఇంక ఇందులో యాడ్ చేసేసుకోవడమే. తగినంత సాల్ట్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా కలిపేసుకోవడమే. వేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం గుంట పొంగనాల ప్యాన్ పెట్టేసుకోవడమే. ఆయిల్ వేసుకోవాలి. అంటే ఫస్ట్ దీంట్లో ఒక్కొక్క హోల్లో వేసేసుకుంటే అవుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఫస్ట్ పెట్టుకున్న దోశ అది ఉంటుంది కదా, ప్యాటర్న్ కలిపి చేసుకున్నాం కదా, అది యాడ్ చేయడమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, ఈవినింగ్ చాలా బాగుంటాయి గాయ్స్. ఇలా ట్రై చేయండి. మేము చెప్పిన కొలతలతో టిప్స్తో అన్నీ చాలా బాగా వస్తాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇంకా ప్లేట్ పెట్టుకొని కొంచెం అలా లో ఫ్లేమ్లో బాగా ఇది అవ్వనివ్వాలి, బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి ఉడికిందా లేదా చూసుకుందాం. వావ్, వావ్, చాలా క్రిస్పీగా వచ్చాయి మాకైతే కదా. చూసారు కదా ఎంత బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయో. ఇలా రావాలన్నమాట ఒకవేళ బాగా ఉడికితే. ఇప్పుడు అన్నీ ఇలా తిప్పేసుకోవడమే. చూసారు కదా, సింపుల్ గుంత పొంగనాలు ఇలా చేసుకుంటే మాత్రం మళ్ళీ ఒక 2 minutes అటు తిప్పుకున్నాం కాబట్టి మళ్ళీ మూత పెట్టుకోవడమే. అటు సైడ్ పెట్టుకొని ఒక 2 minutes తర్వాత తీసుకుంటే గుంత పొంగనాలు రెడీ. ఇంకంత అలా తీసేసుకోవడమే. స్పాంజీగా వచ్చాయి. ఒకసారి టేస్ట్ కూడా చట్నీ టిప్ చేసుకొని నేను టమాటో చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, ఏ చట్నీతోనైనా చాలా సూపర్గా ఉంటాయి గుంత పొంగనాలు అనేవి.